పెళ్లి కొడుకు అమ్మ, రే, ఇంత జరిగి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదురా, వీడి మాటలు పట్టించుకోకుండా ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడరా, వెళ్ళి తాళి కడుదు పద అంటూ పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని అంటుంది. పంతులు మంత్రాలు చదువుతూ ఉంటే ఆ పెళ్లి కొడుకు చిన్ని మెడలో తాళి కట్టడానికి ట్రై చేస్తుంటాడు. అది చూసి మ్యాడీ తట్టుకోలేక కాలితో తంతాడు. పెళ్లి కొడుకు కింద పడిపోతాడు. ఇంతలో పెళ్లి కొడుకు అమ్మ, ఏంటండి తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకుని అలా గుండెల మీద తంతున్నాడేంటండి, మీరేమనరేంటి అని అరుస్తుంది. ఇంతలో పెళ్లి కొడుకు, ఆయనకు కూడా అన్ని తెలిసిపోయినట్టున్నాయి అని అంటే, అప్పుడు చిన్ని వాళ్ళ నాన్న, నాకేం తెలుసు బాబు అని అంటుంటే, వీళ్ళ ఇద్దరి ప్రేమ వ్యవహారం అని అంటాడు. అసలు వీళ్ళిద్దరు కాలేజీలో ఒకే రూమ్ లో ఒకే రాత్రి గడిపినప్పుడే అర్థం చేసుకోవాల్సింది వీళ్ళిద్దరు ఏకాంతంగా గడిపారని. ఈ పెళ్లి చెడగొట్టి వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ చెడిపోయిందేమో అని అంటాడు పెళ్లి కొడుకు. అప్పుడు మ్యాడీ, రేయ్ ఏం కూస్తున్నావురా, మధు గురించి తప్పుగా మాట్లాడతావా, నిన్ను చంపేస్తాన్రా అంటూ పెళ్లి కొడుకుని కింద మీద వేస్తాంతాడు. అంకుల్, వీడిని అస్సలు నమ్మకండి అంకుల్, వీడిని ఫ్రెండ్స్ కలిసి మధుని సింగపూర్ అమ్మేయాలని చూస్తున్నారు అంకుల్. వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు తాగుతూ మాట్లాడుకోవడం నేను విన్నాను అంకుల్. మధుని అమ్మేయాలని చూస్తున్నారు, నన్ను అర్థం చేసుకోండి అంకుల్, వీళ్ళని నమ్మొద్దు, మధుని సింగపూర్ తీసుకెళ్లి అమ్మాలని చూస్తున్నారు. నేను తాలిబొట్టు కోసం వెళ్ళినప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ బార్ లో కూర్చొని తాగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను విన్నాను అంకుల్. వాళ్ళు నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు, అందుకే నేను పోలీసులకి కాల్ చేశాను. మ్యాడీ జరిగింది చెప్తూ పోలీసులకి కాల్ చేసి, నేను హోమ్ మినిస్టర్ వాళ్ళ కొడుకుని మాట్లాడుతున్నాను, ఇలా ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నారని కంప్లైంట్ చేసింది చెప్తాడు. నిజంగా వీళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ పోలీసులకి దొరికిపోయి ఉంటారు అంకుల్ అని అంటుంటే, అప్పుడు ఆ పెళ్లి కొడుకు చప్పట్లు కొడుతూ, షబాస్ రా షబాస్, నువ్వు మినిస్టర్ కొడుకు కాబట్టి ఏం చెప్పినా నమ్ముతారని ఏది పడితే అది చెప్పేస్తున్నావు. పోలీసులతో కుమ్మక్కయి నా ఫ్రెండ్స్ ని పట్టించి నేనేదో నేరం చేసినట్టు క్రియేట్ చేసి మమ్మల్ని కుమ్మించాలని చూస్తున్నావు. షబాష్ రా షబాష్ అని చప్పట్లు కొడుతూ ఉంటే చిన్ని వచ్చి వాడి చెంప పగలగొడుతుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పడం, కబుర్లు చెప్పటం నీకలవాటేమో, మా మ్యాడీకి అలవాటు లేదు. నిజంగా తను నన్ను ఇష్టపడి ఉంటే, నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉంటే నీలాగా ఇలా డ్రామాలాడడు. ధైర్యంగా మా అమ్మా నాన్నలకు చెప్పి నన్ను పెళ్లి చేసుకునేవాడు. అతనికి ఆ ఉద్దేశం లేదు కాబట్టే ఒక ఫ్రెండ్ లా మా ఇంటికి వచ్చాడు, నా పెళ్లికి వచ్చాడు, నా పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నాడు, మా అమ్మా నాన్నకి తోడుగా ఉన్నాడు, నా జీవితం నాశనం అవ్వకుండా కాపాడాడు. ఇంకొక్కసారి నా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఇంతలో పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని లాక్కుని తీసుకొని వచ్చి, ఏం బాబు నువ్వేనా సింగపూర్ లో జాబ్ చేసేది, పెళ్లి చేసుకున్న వెంటనే అమ్మాయిని సింగపూర్ తీసుకెళ్దాం అనుకుంటున్నావా, పద నీకు స్టేషన్ లో పెళ్లి చేస్తాము, అక్కడ ఎంజాయ్ చేస్తూ బతుకుదువు కాని అంటూ మ్యాడీతో, ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడి చాలా మంచి పని చేశావు బాబు, గుడ్ బాబు, వెరీ గుడ్ బాబు, దాన్ని కూడా లాక్కురండి అంటూ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని కూడా లాక్కుని వెళ్ళిపోతారు. ఇంతలో చిన్ని వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ, సమయానికి మ్యాడీ బాబు గనక రాకపోయి ఉంటే నీ జీవితం నాశనం అయిపోయి ఉండేదమ్మా అని బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు మ్యాడీ వాళ్ళమ్మ అక్కడున్న ఒక అతనికి కాల్ చేసి, చెప్పు పెళ్ళైపోయిందా అని అంటే, అప్పుడు అతను, లేదు మేడం ఆగిపోయింది అని చెప్తాడు. అప్పుడు మ్యాడీ వాళ్ళమ్మ షాక్ అవుతుంది. వాట్, పెళ్ళాగిపోయిందా, ఎవరు ఆపారు అని అడుగుతుంది. అప్పుడు అతను, మన మ్యాడీయే ఆపాడు మేడం అని అంటాడు. అప్పుడు ఆమె, వాట్, మ్యాడీ ఎందుకు ఆపాడు పెళ్లిని అని అంటుంది. అప్పుడు అతను, ఆ పెళ్లి కొడుకు ఫేక్ అని మన మ్యాడీయే బయట పెట్టి పెళ్లి ఆపేశాడు మేడం. ఆ పెళ్లి కొడుకు మధుని పెళ్ళయిన తర్వాత ఫారిన్ కంట్రీకి అమ్మాలని చూసాడంట మేడం అని అంటుంటే, అప్పుడు ఆమె, అవునా, అలాంటి ఈడియట్ ని ఎలా సెలెక్ట్ చేసావు నువ్వు అని అంటే, అప్పుడు అతను, లేదు మేడం వాడు అలాంటి వాడని నాకు తెలీదు, సారీ మేడం అని అంటే, అప్పుడు ఆమె, సరే పర్లేదు, ఈ విషయంలో మనం ఇన్వాల్వ్ అయ్యామని మ్యాడీకి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం కూడా రాకూడదు అని అంటే, అప్పుడు అతను, సరే మేడం, మీ మీద ఎలాంటి అనుమానం రాకుండా నేను మేనేజ్ చేస్తాను, ఆల్రెడీ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు, నేను వెళ్లి మాట్లాడి వాడిని సిటీ నుంచి బయటికి పంపించేస్తాను.
మీరేం టెన్షన్ పడకండి అని అంటూ ఉంటే ఇంతలో మ్యాడీ మరదలు వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి ఏంటత్త ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటే అప్పుడు ఆమె ఏం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు ఆమె ఏం లేకపోవటం ఏంటత్తయ్య నువ్వు ఇంతలో టెన్షన్ పడుతున్నావంటే ఏదో జరిగే ఉంటుంది ఏంటది అని అంటుంది. అప్పుడు మ్యాడీ వాళ్ళమ్మ శ్రేయ ఇవి మా పాలిటిక్స్ కి సంబంధించిన విషయాలు ఇవన్నీ నీకు అవసరం లేదు వెళ్ళు అని అంటే ఏం సప్పుడు చేయకుండా వెళ్ళిపోతుంది. మ్యాడీ జీవితంలో నుంచి మధు అనే చాప్టర్ క్లోజ్ అవుతుంది అనుకున్నాను. ఆ రోజు గుడిలో నన్ను అవమానించిన దానికి దీనికి ప్రతిఫలం తీర్చుకుంటాను అనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంటి, వదిలిపెట్టను, ఆ మధుని వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు మధు వాళ్ళ అమ్మ నాన్న అందరూ బాధపడుతూ ఉంటే ఇంతలో మ్యాడీ కలుగజేసుకొని అంకుల్ పీటల మీద పెళ్లి ఆగిపోవడం అంటే బాధాకరంగానే ఉంటుంది. మధుని వాళ్ళ భార్య నుంచి కాపాడినందుకు మనం ఇప్పుడు సంతోషించాలి. ఇలా పెళ్లి ఆగిపోయినందుకు నలుగురు ఏమనుకుంటారని మనం బాధపడకూడదు అని చెప్తాడు. అప్పుడు మధు వాళ్ళ నాన్న పెళ్ళాగిపోయినందుకు నాకు బాధగా లేదు బాబు. ఆ రోజు నువ్వు ఈ పెళ్లి చేయొద్దని చెప్పినా వినకుండా ఈ పెళ్లిని ఖాయం చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. సమయానికి నువ్వొచ్చి ఆ పెళ్లి కొడుకు నిజస్వరూపం బయట పెట్టావు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా బిడ్డ మాకు దక్కేది కాదు అని మధు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మధు వాళ్ళ నాన్న దండం పెడుతూ నిజమే బాబు మా కూతుర్ని కాపాడినందుకు నీకు జన్మ జన్మల రుణపడి ఉంటాము అని ఏడుస్తూ ఉంటే అప్పుడు మ్యాడీ అదేంటంకుల్ మీరు పెద్దవాళ్ళు నాకు దండం పెట్టడం ఏంటి అని అంటాడు. ఇంతలో మధు మ్యాడీ జీవితంలో దేవుడు ఏ ఇద్దరిని కలిపినా ఒక కారణం ఉంటుందంట. నిన్ను నన్ను కలపడానికి కారణం నువ్వు నా జీవితాన్ని కాపాడడమే అనుకుంటాను. ఆ రోజు రౌడీల బారి నుండి నా ప్రాణం కాపాడావు, కాలేజీలో నా పరువు నా భవిష్యత్తుని కాపాడావు. నీ రుణం ఈ జీవితంలో తీర్చుకోలేను మ్యాడీ, ఎప్పటికీ తీర్చుకోలేను మ్యాడీ అంటూ చేతులెత్తి మొక్కుతూ ఉంటే అప్పుడు మ్యాడీ దగ్గరికి వచ్చి ఏయ్ మధు ఏంటి పిచ్చి పని, ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి థ్యాంక్స్లు రుణానుబంధాలు ఉండకూడదు. అంకుల్ జరిగిందేదో జరిగిపోయింది, మీరు ఇప్పట్లో మధుకి పెళ్లి సంబంధాలని అదని ఇదని చూడొద్దు. తను ఖచ్చితంగా కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, తను ఒక పెద్ద స్థాయిలో కూర్చుంటుంది, చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇస్తుంది. ఆ తరువాత తనకి నచ్చిన సంబంధం చేయండి, అంతేకాని అప్పటి వరకు మీరు పెళ్లి సంబంధాలు మాత్రం చూడకండి అంకుల్ అని అంటే అప్పుడు మధు వాళ్ళ నాన్న అలాగే బాబు ఇంకెప్పుడు మధుని పెళ్లి సంబంధం అంటూ ఇబ్బంది పెట్టము అని అంటే అప్పుడు మ్యాడీ సరే అంకుల్ మేము వెళ్ళొస్తాము, ఓకే మధు వెళ్ళొస్తాను అని చెప్తాడు. జాగ్రత్త మధు అని మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో మధు ఫ్రెండ్ చూసావానే ఆ దేవుడు నీకు మ్యాడీకి రాసి పెట్టాడు కాబట్టి ఈ పెళ్లి చెడగొట్టాడు అని అంటుంది. ఇంకోవైపు మ్యాడీని వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లా జరిగిందిరా, లాస్ట్ మినిట్ లో నువ్వు మధుని కాపాడి ఉండకపోతే పాపం తన జీవితం ఏమైపోయేదో అని కాలేజీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మ్యాడీ రే మధు చాలా మంచి అమ్మాయిరా, అందరికీ మంచి జరగాలని కోరుకుంటుంది, తనకు చాలా మంచి మనసు ఉందిరా, అలాంటి మంచిదానికి దేవుడు అన్యాయం ఎలా చేస్తాడు, అస్సలే చేయడు. అవునరా మనకు కర్మ రూపంలో మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది అంటారు. చిన్ని జీవితం అదే మధు జీవితంలో కూడా అదే జరిగింది అని అంటాడు. ఇంతలో వేరే బ్యాచ్ కాలేజీలో మాట్లాడుకుంటూ రే మ్యాడీ అంటే వాడేరా, అమ్మాయిలకి వాడంటే చాలా క్రష్ అని అంటుంటే అప్పుడు వాడు కొంచెం రౌడీ వెదవలా ఉన్నాడు. వాడు వెళ్ళి మ్యాడీతో హాయ్ మ్యాడీ బ్రో అని అంటూ ఏంటి బ్రో నువ్వంటే అమ్మాయిలకి తెగ పిచ్చంట అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మ్యాడీ రేయ్ నన్ను పొగిడించి చాలు కానీ ఆ బాల్ నాకు ఇచ్చేసాయి అని అంటుంటే అప్పుడు అతను వెయిట్ బ్రో మనం కూడా ఈ కాలేజే, కాకపోతే అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టంలో వస్తుంటాము అని అంటే అప్పుడు మ్యాడీ బాల్ లాక్కొని సరే క్లాస్ అయిపోయాక నీ సోది వింటానులే అంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అతను ఆగు బ్రో ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి బ్రో నీ వెంట ఎంతమంది తిరుగుతున్నా నువ్వు ఎవరో తెలియని అమ్మాయి కోసం వెతుకుతున్నావంట అని అంటే అప్పుడు మ్యాడీ అవును అయినా అదంతా నీకెందుకు అని అంటే అప్పుడు వాడు అవును బ్రో లైఫ్ అంటే మీ ఎన్ఆర్ఐస్ దే బ్రో, ఎక్కడో ఉండి ఫారెన్ లో దిగి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ
అయినా మీ ఎన్ఆర్ఐ వాళ్ళకి అలవాటే కదా, ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చి రిచ్ షో అప్ చేసి అమ్మాయిలని వాడుకొని XYZ చేసి వదిలేయడం. ఎంత మందిని చూడలేదు అంటే అప్పుడు మ్యాడీ చాలు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు, తప్పుకో అని అంటుంటే అప్పుడు వాడు, ఇంకా ఎందుకు దాస్తావు బ్రో, అదే కదా నీ ప్లాను, డ్రీమ్ గర్ల్ అని బేబీ అని అలా మాట్లాడి ఆ అమ్మాయితో కూడా నువ్వు చేసేది XYZ కదా, కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకో బ్రో, నువ్వు ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఆ డ్రీమ్ గర్ల్ ని కూడా మాకు పరిచయం చేస్తే మేం కూడా ఎంజాయ్ చేస్తాం బ్రో అని అంటాడు. అప్పుడు మ్యాడీకి ఎక్కడ లేని కోపం వచ్చి వాడు ముక్కు మీద ఒకటి గుద్దుతాడు, బ్లడ్ వస్తుంది. ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఈసారి బ్లడ్ వచ్చింది, తరువాత మార్చరీలోనే ఉంటావు డైరెక్ట్ అని కోపడుతూ ఉంటాడు. ఇంతలో మ్యాడీ వాడిని కొడుతూ ఇద్దరు కొట్టుకుంటూ కాసేపు గొడవ జరుగుతుంది. అప్పుడు మ్యాడీ ఇంకొకసారి నా చిన్ని గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాన్రా అంటూ బెదిరిస్తాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు ఒక 500 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్.